పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. ఆదికాండము 12వ అధ్యాయము 17వ వచనము. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఫరో అబ్రహాము భార్య అయిన శారాయి బహు అందగత్తె అని, బహు సౌందర్యవంతురాలు అని ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆమెతో పాపం చేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఆమెను ముట్టనివ్వలేదు. సేవకుడైన అబ్రహాము భార్యను తాను ముట్టాలని దురాలోచన చేసినందుకు గాను దేవుడు ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. అబ్రహామును పిలిపించి అబ్రహాము భార్య అయిన శారాయిని అబ్రహాము చేతులకు అప్పగించేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని సేవకుల కుటుంబముల జోలికి వెళ్ళకండి, అది మంచిది కాదు. దేవుని బిడ్డల జోలికి వెళ్ళకండి, అది మంచిది కాదు.